హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఎగ్ నూడిల్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకోవాలి. అండ్ సన్నగా కరిగిన క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. బట్ క్యాప్సికమ్ ఈజ్ కంపల్సరీ. ఎందుకు అంటే క్యాప్సికమ్ వేస్తే నూడిల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా హై టేస్ట్లో ఫ్లేమ్ చేసిన తర్వాత మనం అవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా 3 ఎగ్స్ నేనైతే తీసుకున్నాను. అది కూడా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసిన తర్వాత ఏదైతే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ టోస్ట్ చేసుకున్నామో అది కూడా తీసుకొని హై ఫ్లేమ్లో ఎగ్ అండ్ ఇది చక్కగా కలిసేటట్టు హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న నూడిల్స్ని కూడా హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నూడిల్స్ ఎల్లో కలర్లో ఎందుకు ఉంది అని. సో నేనైతే ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు వేసుకుంటాను, సో కలర్ అనేది చాలా బాగా రావడానికి. సో తర్వాత హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే మసాలాస్ కావాలో రుచికి తగినంత అవి వేసుకోవాలి. అండ్ సోయా సాస్ అండ్ మ్యాగీ మసాలా కూడా నేను వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది.